హలో అండి, నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా తోటలోని పనికి పూర్తిగా అక్కడే పెట్టేసుకోవడానికని చూద్దాము అనేసి ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి మనుషుల్ని మాట్లాడుకున్నామండి. చాలా దూరము ఇది, మనకి దేవరాపల్లి దాటి చాలా దూరం వెళ్ళాలి. బాగా కొండల మించి అలాగా ఎత్తైన కొండల మించి ఒక కొండ మించి ఒక కొండ మీదకి అలా దిగి దిగి వెళ్ళాము. చాలా కష్టం. అసలు కొంతవరకు రోడ్డు ఉంది కానీ ఆ తర్వాత అసలు రోడ్డే లేదు. అంత మట్టి కంకర రేచిపోయి రాళ్ళు ఇంత రాళ్ళతోటి అలాగా ఉంది. వెళ్ళాము. చూడండి వాళ్ళ ఏరియా ఎలా ఉందో. వాళ్ళు చాలా ఒక 4-5 ఫ్యామిలీలు మాత్రము అక్కడ కొండల్లో ఉన్నారు. ఎక్కువ ఫ్యామిలీస్ ఏం లేవు. చూస్తున్నారు కదా వాళ్ళ ఇళ్ళు. కానీ చిన్న ఇళ్ళైనా సరే మట్టి ఇళ్ళు. పైన కొంతమంది రేకులు వేసుకున్నారు, కొంతమంది పెంకులు వేసుకున్నారు. ఒకే ఒక ఫ్యామిలీ మాత్రము స్లాబ్ ఇల్లు కట్టుకోవడానికని రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం అలా గోడలు లేపి ఉన్నాయి, స్లాబ్ వేసుకోవాలి. మాకు ఎందుకంటే తోటలోనే ఉండిపోయి అక్కడే ఉండిపోతే మాకు ఏంటంటే అన్నీ పోతూ ఉన్నాయన్నమాట. చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగనే ఇంతకుముందు తోటలోని కాల్చేసారు, చూపించాను కదా. ఇలాంటివన్నీ బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అందుకని తోటలోనే ఉండిపోయేటట్టుగా అయితే కొంచెం మనకి ఏమీ పోకుండాను ఉంటుంది. రెండోది పనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి చాలా కష్టపడి వీళ్ళని వెతికాము. వీళ్ళైతే అసలు భయపడకుండా తోటలోనే ఉండిపోతారు. చూస్తున్నారు కదా, వాళ్ళు ఉండేదే ఒక చుట్టూ కొండలు. ఆ కొండల మధ్యలోని మాత్రము వీళ్ళు ఒక 4-5 ఫ్యామిలీలు ఉంటున్నారు. అది కూడా కరెంట్ వచ్చేసింది వీళ్ళకైతే. కానీ కరెంట్ రెగ్యులర్గా ఉండదంట. మేము వెళ్ళిన రోజు మాత్రం కరెంట్ ఉంది. అంతకుముందు 4 రోజులే కరెంటే లేదు, డే అండ్ నైట్ అని చెప్పారు. వీళ్ళు ఇలా ఉంటున్నప్పుడు మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, మనం ఇల్లు ఇస్తున్నాము, ఇల్లు ఇచ్చి కరెంట్ అవన్నీ ఇస్తున్నాము కదా. మేము హ్యాపీగా ఉండిపోతామండి, వస్తాము, మాకు ఇక్కడ పని ఏమీ లేదు. మేము ఓన్లీ వర్షాకాలం మాత్రమే మేము వరి వేసుకుంటాం, మిగిలిన టైంలో మేము అంతా ఖాళీగానే ఉంటాం, మేము పనికి వస్తామన్నారు. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది, రండి చూద్దురు కానీ అని అన్నారు. అంటే మేము వేరే ఆ ముందుకి ఆ పక్కింటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళందరూ పెళ్లి పనుల్లో ఉన్నారు. పిల్లలు చూసారా, చిన్న చిన్న పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళకి ఇది ప్లే ఏరియా అండి. వాళ్ళు ఇలా కట్టుకున్నారు పిల్లల కోసము. తడకలు కట్టి కర్రలు, మామూలుగా మనం ఉయ్యాలు పెడతాం కదా, పాపం వీళ్ళు ఉయ్యాలు అలా వేసుకోకుండాను ఇలాగ వేశారు. 2 కర్రలు వేసి ఉయ్యాలు వేసుకోవచ్చు, కానీ మరి ఎందుకో కానీ ఒక కర్రకే తాడు కట్టారు వీళ్ళు. ఒక కర్రకే తాడు కట్టి 2 పిల్లలు ఊగేటట్టు పెట్టారు. కానీ అదే కర్రకి మధ్యలోని కర్ర వేస్తే పిల్లలు ఊగడానికి ఇంకా కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో అని అనిపించింది నాకు. ఇలా పిల్లలు మరి ఇక్కడికి దగ్గరలో స్కూల్ లేవు, ఇక్కడ దగ్గరలో మార్కెట్ లేదు. వీళ్ళకైతే చాలా దూరం వెళ్తేనే కానీ కూరలు కూడా దొరకవు. వీళ్ళు మాత్రం వేసుకునేది ఓన్లీ వరే వేసుకుంటున్నారు. కనీసం ఇంటి అవసరాలకి మరి కూరలు కూడా ఎందుకు వేసుకోలేదు. బహుశా నీళ్లు లేవేమో. కానీ వాటర్ కూడా మాకు ట్యాంకులతోటి కనిపించింది. మరి ఎక్కడి నుంచి పైప్ లైన్స్ వస్తున్నాయో మాకు అనిపించింది. చూసారు కదా ఈ రోడ్లు ఎలా ఉన్నాయో, అస్సలు మట్టి కంకర. ఆటోలో వెళ్ళాము, అదే కారులో ఉంటే చాలా కష్టపడేవాళ్ళము. ఆటో అతను చాలా బాగా తీసుకెళ్ళాడు. అతనికి రెగ్యులర్ ఎక్స్పీరియన్స్, అందుకని అతను చాలా బాగా తీసుకెళ్ళాడు. ఎంత ఇలా కుదుపులు చూస్తున్నారు కదా. అసలు ఆ రోడ్ అయితే మనకి అసలు ఇదే దారి చాలా కష్టంగా ఉంది.